హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నిన్న చెప్పా కదా ఫ్రెండ్స్ వస్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నామని. సో ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఉండే దగ్గర పక్కనే ఉంటారు అందరూ, బట్ విడివిడిగా వస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎల్బీ నగర్ వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని దెన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి దెన్ అప్పుడు డిసైడ్ అవ్వాలి. లైక్ టెంపుల్ 2-3 టెంపుల్స్ అనుకున్నాము, బట్ ఏది కుదురుతుంది, ఏది ఫిజిబిలిటీ ఉంది, దగ్గర ఉంది అన్నీ చూసుకుని ఒకసారి మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చి 9:30 అయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9:31 అయింది. సన్న చూడండి ఎట్లా ఉన్నాడు, మామూలుగా లేదు హీట్. అప్పుడే ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాడు బ్యాటింగ్. సమ్మర్ కదా, అంతేలే, అలాగే ఉంటుంది. అయితే నిన్న కొంచెం బెటర్, కానీ ఈరోజు ఎట్లా ఉంటుంది ఇంకా చూడాలి. ఇంకా సండే ఏదో కొంచెం క్లౌడీగా ఉంటుందని చూశాను మరి న్యూస్లో, ఈ ఏరియాలో ఎట్లా ఉంటుందో మరి. అది దెబ్బకి సన్ గ్లాసెస్ పెట్టాల్సి వచ్చింది, అంత గ్లేర్ రిఫ్లెక్షన్ వస్తుంది ఎండకి, మామూలుగా లేదు. మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పా కదా, వాళ్ళు నాకు ఆల్మోస్ట్ పరిచయం అయ్యి ఆల్మోస్ట్ 10 years. సో ఎట్లా అంటే మేము ఫస్ట్ ఆఫీస్ సేమ్ డే అందరూ జాయిన్ అయ్యాం ఒక దగ్గరే, ఒక ఆఫీసే, సేమ్ ఒక దగ్గరే కూర్చున్నాం, ఒక డెస్క్, అన్నీ ఒక దగ్గర, అన్నీ పక్కన అన్ని సీట్స్. సో అట్లా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట మేము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కలిసి ట్రావెల్ చేయడము, ఇనీషియల్ డేస్లో లైక్ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళటము, సేమ్ ప్రాజెక్ట్, సేమ్ షిఫ్ట్స్ కూడా మాకు అంతా అట్లాగే ఉండేది. సో అట్లా ఆ బాండింగ్ అనేది బాగా క్లోజ్ అయ్యాం. లైక్ కలిసిన ఫస్ట్ టైమే లైక్ వీఆర్ బాగా ఫెమిలియర్, తెలిసిన వాళ్ళలాగా, ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, అట్లాగా ఆ విధంగా బాగా క్లోజ్ అయిపోయాం. సో తర్వాత ఎక్కడికి వెళ్ళినా బాగా కలిసి వెళ్ళడం, ఒక 5 members ఉన్నాం బ్యాచ్. కలిసి వెళ్ళడం, తిరగడం, సినిమాలు, షాపింగ్లు, ట్రిప్లు, సో బాగుండేది. తర్వాత డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అట్లా డిఫరెంట్ కంపెనీస్లో వెళ్ళిపోయాము. సో అంత బాండింగ్ అన్నమాట. లైక్ ఎవరైనా అడిగారు మమ్మల్ని, మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా, బాగా క్లోజా అని చెప్పేసి. ఆఫీస్లో మా ప్రాజెక్ట్లో ఉన్న మిగతా వాళ్ళంతా సో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అందరూ. ఒక గుడ్ రిలేషన్ ఉండేది, మంచి బాండింగ్ ఉండేది మాకు. దాని తర్వాత మెల్లగా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్, ఆయన పరిచయం అయ్యాడు అన్న. సో వెరీ క్లోజ్. సో మొత్తం 6 members అయ్యాం. సో ఇప్పుడు వస్తున్నారు, ఒక 3 వస్తున్నారు. దాంట్లో అన్న ఉంటాడు. అన్నకు ఒక పేరు ఉంది, ఆ పేరు చెప్తా మీకు. ట్రాఫిక్ ఏంటి ఈరోజు బాగా ఎక్కువ ఉంది, వీకెండ్ అనుకుంటా, అందువల్ల అనుకుంటాను. మేబీ ఆర్ ఎల్స్ ఏమైనా ఈవెంట్ ఉందో ఏమో తెలీదు. ట్రాఫిక్ మాత్రం చాలా గట్టిగా ఉంది. వచ్చేసారు వాళ్ళు. మెట్రో, ఎల్బీ నగర్ మెట్రో దగ్గర ఉన్నా. ఇందాక ఒక అన్నకు ఒక పేరు ఉందని చెప్పా కదా. సో మా 5గురికి ఒక గ్యాంగ్ లీడర్ లాంటివాడు అన్నమాట అన్న. సో అన్నకు ఒక స్పెషల్ పేరు పెట్టాం. చూపించి పేరు చెప్తా అన్నది. దిస్ ఈజ్ సాయి. హలో గైస్. ఇన్నోసెంట్ గా ఉంటాడు అంతే, కనిపిస్తాడు ఇన్నోసెంట్ గా. కోటేశ్వరరావు అలియాస్ సునీల్ గవాస్కర్. ఇంకో పేరు చెప్పానా? చెప్పు. నేను మంచోడు అనేది ఒక సినోనిమ్. సరే మీకు ఒక అల్ట్రా లెజెండ్
ఒక అన్నం పరిచయం చేస్తా అన్నా కదా, పేరు కూడా చెప్తా అన్నా కదా మీకు, చూపిస్తానండి. ఈజ్ నన్ అదర్ దెన్ పెగ్ పాండి. సాయి, నువ్వు టెంపుల్కి దేవుడిని చూడడానికి వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? పెగ్ పాండి గ్యాంగ్ లీడర్, ఈజ్ అవర్ గ్యాంగ్ లీడర్ పెగ్ పాండి. పెగ్ పాండి అని మీకు గుర్తొచ్చే ఉంటుంది, ఫలక్నుమా దాస్. వీళ్ళు చూడండి వెళ్ళిపోయారు అప్పుడే ప్రసాదం కౌంటర్ దగ్గరికి. దర్శనం అయిపోయింది. ఇప్పుడే టెంపుల్ కిందకు వచ్చాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, ఫుల్ స్వెట్ కాలిపోతుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఎండగా ఉందో. ఈ వేడికి అర్జెంట్గా ఏదైనా వాటర్ తాగాలి, కోకోనట్ వాటర్ కానీ సోడా కానీ. మామూలుగా లేదు. చేంజ్ ఆఫ్ ప్లాన్, చిన్న మూవీకి వచ్చాము ఆర్టీ మాల్లో. పైకి వెళ్దాం. ఇదేంటి? వచ్చినప్పుడు తను గర్ల్ ఫ్రెండ్ కావాలి. నో గర్ల్ ఫ్రెండ్, నో గర్ల్ ఫ్రెండ్. అన్మ్యారీడ్, ఈవెన్ అన్మ్యారీడ్, ఐఎమ్ నాట్ అన్మ్యారీడ్. టేకింగ్ ఎనీథింగ్. ఎవరు అన్మ్యారీడ్? నేనే. ఎప్పటి నుంచి? మ్యారీడ్ అన్మ్యారీడ్ రివర్సలా? ఐఎమ్ అన్మ్యారీడ్. ఇది ఎప్పటి నుంచి? సంబంధం చూస్తాను. సో ఇప్పుడు మేము మిస్టర్ డైలో ఉన్నాము. ఇక్కడ లైక్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో డైలీ యూసేజ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. కెన్ గెట్ ఎవ్రీథింగ్. డిస్కౌంట్లు చాలా బాగున్నాయి ఇక్కడ, ఆఫర్స్ చాలా బాగున్నాయి, డిస్కౌంట్స్ వస్తున్నాయి. అండ్ నోట్బుక్స్, ఇది ఒక నోట్ ప్యాడ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, గుర్తుపెట్టుకో లాస్ట్ తీసుకుంటాం. సో కెన్ సీ చాలా బాగున్నాయి ఇక్కడ, రావచ్చు అందరూ ఒకసారి విజిట్ చేయొచ్చు. మిస్టర్ డైలో షాపింగ్ అయిపోయింది, ఫుల్గా షాపింగ్ చేసా. దాని తర్వాత సాయికి ఆకలి అవుతుందంటే స్నాక్స్ తింటారు. సాయి ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి ఒకడే తిన్నాడు, ఇంకెవ్వరు తినలేదు, ఏమీ తినలేదు. సాయి ఒకడే ఎందుకు తిన్నాడు? ఏం తిన్నా సాయి? అదే బాయిల్డ్ పీనట్స్, ఫ్రూట్స్. ఇదంతా తప్పండి. పునుగులు, మైసూర్ బజ్జీ, జిమ్ ట్రైనర్ అంటారు చెప్పు, అదేమంటారు, అడిగే బజ్జీ, మిర్చి బజ్జీ, మసాలా గారే. అది ఇంకేముంటది? అసలు ఏది వదలకుండా తిన్నాం ఇక్కడ. కదా మెనూలో ఉన్నాయి మొత్తం ఆర్డర్ చేసాం. లాస్ట్ టచ్ అప్ ఒక 2 కాఫీ, 2 టీ, ఒక హాట్ చాక్లెట్, వాటర్ బాటిల్. లాస్ట్లో కొంచెం గుడ్ హెల్త్కి మంచి తీసుకోవాలి. సో నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ప్లేస్ ఫుడ్ అయితే బాగుంది. యా, ప్లేస్ చూపిస్తాం మీకు ఎట్లా ఉందో చూడండి, స్నాక్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ ఏం చేసాం, ఏం కొండ మొత్తం చూపిస్తా అక్కడ మీకు. చాలా చేసామండు. మిస్టర్ డైలో ఆల్మోస్ట్ సగం బిల్ చేసినట్టు ఈరోజు ఎక్స్పెన్సెస్. ఇంట్యూన్లో షర్ట్సే బాగున్నాయి, అక్కడ తీసుకున్నాం. స్టైల్ యూనియన్లో తీసుకున్నాం టీ-షర్ట్స్. యా, జిమ్ టీ-షర్ట్స్ తీసుకున్నాం. చూపిస్తాం ఇప్పుడు వెళ్ళి. మొత్తానికి ఈరోజు టెంపుల్కి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం. నెక్స్ట్ పునుగులు తిన్నాం, బజ్జీలు తిన్నాం, టీ తాగాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఇంకేం లేనట్టు ఈరోజు చేయడానికి, ఏ యాక్టివిటీస్ లేనట్టు. చిన్నపిల్లలు ఆడుకునే దాని దగ్గర తిరుగుతున్నారు వీళ్ళు.